మనం రోజు చూస్తుంటాం కదా, ఉదయాన్నే లేవగానే కుళాయిలో నీళ్లు, బయటకు వెళ్తే శుభ్రంగా ఉన్న రోడ్లు, రాత్రిపూట వెలిగే వీధి దీపాలు. అసలు ఈ సౌకర్యాలన్నీ మనకు ఎలా వస్తున్నాయి? వీటి వెనక ఎవరున్నారు? రండి, ఈరోజు మనం మన సమాజాలని నడిపించే ఆ వ్యవస్థ గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. ఈ వ్యవస్థని అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక ఆదర్శవంతమైన ఊరి కథ చూద్దాం. ఈ ఊరి పేరు అల్లూరు. ఈ గ్రామం స్వచ్ఛతే సేవా పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అసలు ఒక ఊరు ఇంత గొప్ప విజయాన్ని ఎలా సాధించగలిగింది? దాని వెనకున్న రహస్యమేంటి? పదండి చూద్దాం. సరే, మన ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఒక ఆదర్శ గ్రామం గురించి తెలుసుకుని అక్కడి నుంచి స్థానిక, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాల వరకు వెళ్తాం. ఇక చివర్లో ఈ మొత్తం వ్యవస్థలో మనందరి పాత్ర ఏంటో కూడా చూద్దాం. మరి మొదటి భాగానికి వస్తే, ఇంతకీ అల్లూరు గ్రామాన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టిన విషయాలేంటంటారా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ అభివృద్ధి అంతా కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాలేదు. ప్రజల భాగస్వామ్యం అద్భుతం. శుభ్రమైన రోడ్లు, సోలార్ లైట్లు, మంచినీళ్లు ఇవన్నీ ఒకెత్తైతే, ప్రజలే సొంతంగా ఒక పాల డైరీని ఏర్పాటు చేసుకోవడం, పన్నులు టైంకి కట్టడం మరో ఎత్తు. అంటే ప్రభుత్వం, ప్రజలు చేతులు కలిపితే ఎంత అద్భుతమైన మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఇదే కదా అసలైన ఉదాహరణ. సరే, ఇప్పుడు అల్లూరు గ్రామం నుంచి మన దృష్టిని కాస్త పెద్దది చేద్దాం. మన రోజువారీ జీవితంలో మనకు అత్యంత దగ్గరగా ఉండే ప్రభుత్వ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనకి స్థానిక ప్రభుత్వంలో ముఖ్యంగా 3 స్థాయిలు కనిపిస్తాయి. అట్టడుగున అంటే పునాది స్థాయిలో గ్రామ పంచాయతీ, దానిపైన మండల పరిషత్, ఆపైన అన్నింటినీ కలిపి జిల్లా పరిషత్ ఉంటాయి. ప్రతి ఊరికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుందన్నమాట. ఊరి ప్రజలే తమ వార్డ్ మెంబర్లను, సర్పంచ్ను ప్రతి 5 ఏళ్లకోసారి ఓటేసి ఎన్నుకుంటారు. గ్రామంలోని మంచి చెడ్డలు, ప్రజల అవసరాలు చూడటమే వీరి ప్రధానమైన పని. ఈ వ్యవస్థ నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దామా? దానికి రాజయ్య కదే సరైన ఉదాహరణ. ఇతనొక రైతు, స్వంతంగా ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. కొత్త ఇల్లు కట్టాక దానికి కరెంటు కావాలి, మంచినీళ్లు కావాలి, డ్రైనేజ్ కనెక్షన్ కావాలి. ఇలాంటి ప్రాథమిక అవసరాల కోసం రాజయ్య ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఈ ప్రశ్నే మనల్ని నేరుగా గ్రామ సచివాలయం పాత్ర దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇక గ్రామ స్థాయి నుంచి మనం అడుగమెట్టుకు వెళ్తే అదే మండలం. కొన్ని గ్రామాలను కలిపి ఒక పరిపాలనా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మండల స్థాయిలో పరిపాలన సరిగ్గా సాగాలంటే రెవెన్యూ అంటే భూమికి సంబంధించిన విషయాలు, అలాగే శాంతి భద్రతలు ఈ రెండూ చాలా కీలకం. అందుకే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంటాయి. తహసీల్దార్ కార్యాలయంలోనే మనకి భూమి రికార్డులు, కుల, ఆదాయ ధృవపత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలన్నీ ఇస్తారు. ఇక పోలీస్ స్టేషన్ గురించి మనందరికీ తెలిసిందే. శాంతి భద్రతల్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. నిజం చెప్పాలంటే ఈ 2 ఆఫీసులు మండల పరిపాలనకు మూలస్తంభాల్లాంటివి. పరిపాలన, భద్రతే కాదు, ఆరోగ్యం కూడా మండల స్థాయిలోనే చూసుకుంటారు. అది ప్రజల ఆరోగ్యం కావచ్చు, లేదా పశువుల ఆరోగ్యం కావచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమేమో మన ఆరోగ్య అవసరాలని తీరుస్తుంది. అదే సమయంలో పశువైద్యశాల మన పశువుల బాగోగులు చూస్తూ రైతులకు అండగా నిలుస్తుంది. ఆలోచిస్తే మనుషులైనా, పశువులైనా ఆరోగ్యమనేది ఒక సమాజానికి పునాది లాంటిది కదా. ఇక స్థానిక ప్రభుత్వంలో మనం చూడబోయే అత్యున్నత స్థాయి జిల్లా పరిషత్. జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి కార్యక్రమాలను ఇది చూసుకుంటుంది. ఈ మొత్తం జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం వహించి అన్నిటినీ సమన్వయం చేస్తారు. ఇప్పటిదాకా మనం స్థానిక పాలన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని ఇంకాస్త పైకి తీసుకెళ్దాం. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రభుత్వాల వైపు. మన దేశంలో పాలన ప్రధానంగా 2 స్థాయిల్లో జరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి తన సొంత వ్యవహారాలు చూసుకోవడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక దేశం మొత్తానికి సంబంధించిన పెద్ద విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇది ఒక పెద్ద కుటుంబం లాంటిదన్నమాట. ఇంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లే దేశం కోసం కొన్ని ఉమ్మడి నిర్ణయాలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహిస్తే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇక రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగ అధిపతిగా ఉంటారు. కొన్ని విషయాలు, ఉదాహరణకి దేశ రక్షణ,
రైల్వేలు, పోస్టల్ సర్వీసులు వీటిని రాష్ట్రాల మధ్య పంచలేం కదా. అవి దేశమంతటా ఒకే వ్యవస్థ కింద పనిచెయ్యాలి. అందుకే ఇలాంటి అత్యంత కీలకమైన సేవలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. సరే, మనం గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని సేవల గురించి మాట్లాడుకున్నాం. బాగుంది. ఇప్పుడు అసలైన అత్యంత కీలకమైన ప్రశ్నకొద్దాం. ఈ వ్యవస్థ అంతా నడవడానికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తోంది? మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం మనకందించే ఈ సేవలేవీ కూడా ఉచితం కాదు. వీటన్నింటికీ అయ్యే ఖర్చుని మనమే, అంటే ప్రజలమే భరిస్తున్నాం. ఈ మాటలు వినండి, ఇవి చాలా శక్తివంతమైనవి. ప్రభుత్వ సంస్థలు మన డబ్బుతో నడుస్తున్నాయి. అవును, మనం కట్టే పన్నుల ద్వారానే ఈ మొత్తం వ్యవస్థ నడుస్తోంది. దాని అర్థమేంటి? ప్రతి ప్రభుత్వ ఆఫీస్, ప్రతి ప్రభుత్వ ఆస్తి మనందరిది. అది మన ఆస్తి. కాబట్టి చివరిగా మనల్ని మనం దేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఈ రోడ్లు, ఈ స్కూళ్ళు, ఈ హాస్పిటళ్ళు అన్నీ మన డబ్బుతో కట్టినప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంత ఉంది? మన వ్యవస్థను మనమే ఇంకా ఎలా మెరుగుపరుచుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. మనం రోజు ఎన్నో ప్రయాణాలు చూస్తుంటాం, రకరకాల వస్తువులు వాడుతుంటాం. కానీ ఇవన్నీ మనల్ని ప్రపంచంతో ఎలా కనెక్ట్ చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్క చిన్న జర్నీ, ఒకే ఒక్క ప్రయాణం కూడా ఎంత పెద్ద గ్లోబల్ నెట్వర్క్లో భాగమో ఈరోజు మనం చూద్దాం. సరే, ఈ కథను మనం సలీంతో మొదలుపెడదాం. ఇతని తండ్రి ఒక మెకానిక్. ఇండియా నుంచి సౌదీ అరేబియాకి పనిమీద వెళ్తున్నారు. వినడానికి చాలా సింపుల్గా ఓ సాధారణ ప్రయాణంలా అనిపిస్తుంది కదా. కానీ మన ప్రపంచం ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే సలీం తండ్రిలాగే రోజూ లక్షల మంది దేశాల సరిహద్దులు దాటుతూ ఉంటారు. ఇంతకీ ఎందుకు? వాళ్ల ప్రయాణాల వెనుక ఉన్న కారణాలేంటి? ఉదాహరణకు కిరణ్ గారిని తీసుకుందాం. ఈయన ఒక వ్యాపారవేత్త. తన బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్తున్నారు. చూశారా, ఇలా వ్యాపారం, వాణిజ్యమనేవి ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని కలుపుతున్న ఒక పెద్ద ఫోర్స్. ఇక ఈమె పేరు పుష్ప. తన హయ్యర్ స్టడీస్ కోసం యూకే వెళ్తున్నారు. అంటే మంచి చదువు కూడా దేశాలు దాటించే ఒక పవర్ఫుల్ రీజన్ అన్నమాట. ఇప్పుడు పీటర్ని కలవండి. ఈయన రష్యా నుంచొచ్చారు. ఎందుకో తెలుసా? తాజ్మహల్ చూడాలనేది ఆయన కల. సో టూరిజం, కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త కల్చర్స్ తెలుసుకోవాలి అనే ఈ కోరిక కూడా మనల్ని ప్రపంచమంతా చుట్టేలా చేస్తుంది. ఈయన శ్రీకాంత్, ఒక టెన్నిస్ ప్లేయర్. ఒక పెద్ద ఛాంపియన్షిప్ కోసం చైనా వెళ్తున్నారు. అంటే స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవి కూడా ప్రపంచాన్ని ఎలా ఒక్కటి చేస్తాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. అదన్నమాట సంగతి. వ్యాపారం, ఉద్యోగం, చదువు, టూరిజం, స్పోర్ట్స్ ఇలా ఒక్కొక్కరి ప్రయాణం వెనుక ఒక్కో రీజన్. ఇవన్నీ కలిసే మన ప్రపంచాన్ని ఎప్పుడూ కదులుతూ ఉండేలా, ఎప్పుడూ కనెక్టెడ్గా ఉండేలా చేస్తున్నాయి. సరే, ఇంతమంది మనుషులు, ఇన్ని వస్తువులు ఒకచోట నుంచి ఇంకో చోటుకి ఎలా వెళుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ మూవ్మెంట్ ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక ఉన్న ఆ అద్భుతమైన సిస్టమ్ ఏంకో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 2 మార్గాలున్నాయి. ఒకటి గాల్లో వేగంగా వెళ్లే విమానాలు, రెండోది సముద్రం మీద నెమ్మదిగా ప్రయాణించే ఓడలు. ఫాస్ట్గా వెళ్లాలంటే విమానం, ఖర్చు తక్కువ అవ్వాలంటే ఓడా. సింపుల్. అయితే ఈ ప్రయాణాలు చేసేది కేవలం మనుషులు మాత్రమే కాదు. ఇంకేమున్నాయంటారా? వస్తువులు. అవును, మనం వాడే వస్తువులు కూడా మనతో పాటే ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాయి. చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద కార్గో విమానాలు చాలా విలువైన లేదా అర్జెంటుగా చేరవేయాల్సిన వస్తువుల్ని ఆకాశ మార్గాన తీసుకెళ్తాయి. ఇవి గ్లోబల్ సప్లై చైన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కానీ అసలు గ్లోబల్ ట్రేడ్కి బ్యాక్బోన్ లాంటివేవైనా ఉన్నాయంటే అవి ఈ భారీ కంటైనర్ షిప్లే. ఒక్కసారి ఆలోచించండి, ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఊహకందని స్థాయిలో వస్తువుల్ని ఒకేసారి మోసుకెళ్తాయి. అందుకే మనకు కావలసినవన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఓడరేవులకి, ఎయిర్పోర్ట్లకి వస్తువులు చేరిన తర్వాత అక్కడితో పని అయిపోలేదు. అక్కడ్నుంచి ఇలాంటి పొడవాటి గూడ్స్ రైళ్లు, ట్రక్కులు ఆ సరుకుని మన ఊర్లకు, మన సిటీలకు తీసుకొస్తాయి. లాజిస్టిక్స్ చైన్లో ఇవి చివరివి అయినా చాలా కీలకమైన లింక్స్ అన్నమాట. సరే, ఈ వస్తువుల జర్నీ ఫైనల్గా మన ఇంటికి ఎలా చేరుకుంటుందో తెలుసుకుందామా? ఈ కథని మనం మన కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్క చిన్న ప్రశ్న,
మనం తినే పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించామా? సింపుల్ క్వశ్చన్లా అనిపించినా ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అనే పెద్ద ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. మన దేశంలో ఎక్కువగా ఉన్న వస్తువుల్ని వేరే దేశాలకు పంపించడం. ఇక ఇంపోర్ట్ అంటే దిగుమతి. మనకు అవసరమైన వస్తువుల్ని వేరే దేశాల నుంచి మన దేశంలోకి తెప్పించుకోవడం. అంతే. ఈ కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే పండ్లనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మామిడి పండ్లు, అరటి పండ్లు లాంటివి మన దేశం నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. అదే కివీ, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఒక పక్క మనం మామిడి పండు, ఇంకో పక్క వేరే దేశం నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్. కాస్త ఆలోచిస్తే మన కిచెన్లోనే ఒక మినీ గ్లోబల్ మార్కెట్ ఉన్నట్టు కదా. సో ఈ ప్రయాణాలు, ఈ ట్రేడ్ ఇవన్నీ కలిసి మన ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్నే గ్లోబల్ విలేజ్ అంటారు. అంటే ఏంటంటే టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల దేశాల మధ్య దూరాలు బాగా తగ్గిపోయాయి. ఎంతలా అంటే మొత్తం ప్రపంచమే ఒక చిన్న ఊరిలా మారిపోయిందనమాట. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్, ఈ రెండూ కలిసి మొత్తం ప్రపంచాన్ని ఒక ఊరిలాగా మార్చేస్తాయి. మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. మనుషులు, వస్తువులు, ఐడియాలు ఒకచోట నుంచి ఇంకో చోటికి ఇలా కంటిన్యూస్గా వెళ్తూ ఉండటమే మన ప్రపంచాన్ని చిన్నదిగా చేసి మనందరినీ ఒకరితో ఒకరిని కనెక్ట్ చేసింది. చూసేరా, సలీం తండ్రి అనే ఒక్క వ్యక్తి ప్రయాణంతో మొదలుపెట్టి ఈరోజు మనం ఈ గ్రహమంతటా ఉన్న కనెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఈ గ్లోబల్ విలేజ్లో ఉన్నాం. మరి ఇందులో మనందరి పాత్ర ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. చాలాసార్లు ప్రమాదాలు ఎక్కడో దూరంగా జరగవు. మనం చాలా సేఫ్ అనుకునే చోట్లనే జరుగుతాయి. అంటే మనింట్లో, మన వీధిలో. దీనికి కారణమేంటో తెలుసా? ఒక్కోసారి మన చిన్నపాటి అజాగ్రత్తే. కాని కంగారు పడాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు, మనల్ని మనం, మన వాళ్లని మనం కాపాడుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ సేఫ్టీ అసలు ఎందుకు ఇంపార్టెంట్, తర్వాత రోడ్ సేఫ్టీ, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కూల్లో ఎలా ఉండాలి, ఇంకా నీళ్ల దగ్గర ఎలాంటి రూల్స్ పాటించాలి. చివరిగా వీటన్నింటినీ కలిపి మన పర్సనల్ సేఫ్టీ కిట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్న. అసలు సేఫ్టీ ఎందుకంత ముఖ్యం? చాలామంది ప్రమాదాలు అనుకోకుండా జరిగిపోతాయి అంటుంటారు. కానీ నిజంగానేనా? అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో కొంచెం లోతుగా ఆలోచిస్తే వాటిని ఆపొచ్చు కదా. అందుకే ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుందాం. చూడండి, అది రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్ కావచ్చు, లేదా ఇంట్లో జరిగే చిన్న పొరపాటు కావచ్చు. ప్రమాదం అనేది ఎక్కడనుంచో ఊడిపడదు. మనకు బాగా తెలిసినా మనం రోజూ చూసే పరిస్థితుల్లోనే అది దాక్కునుంటుంది. అందుకే ఎప్పుడూ కాస్త అలర్ట్గా ఉండటం చాలా ముఖ్యం. మనం ప్రమాదాన్ని జనరల్గా అనుకోకుండా జరిగింది అంటాం. యాక్సిడెంట్ అంటే అదే కదా. కానీ నిజం చెప్పాలంటే చాలా ప్రమాదాలకు కారణం మన అజాగ్రత్తే. అంటే ఏంటి? చాలా వరకు అవి మన కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే అసలవి జరక్క ముందే ఆపేయొచ్చు. సో సేఫ్టీ అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. సరే, ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం. బహుశా ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఇక్కడేనేమో. ఇక్కడ మనం చేసే ఒకే ఒక చిన్న పొరపాటు మన జీవితాన్నే మార్చేయగలదు. అంత డేంజరస్. రోడ్ల మీద మనకు ఈ గుర్తులు కనిపిస్తాయి కదా, ఇవి మన సేఫ్టీ కోసమే పెట్టారు. అవి మనతో మాట్లాడతాయి, ముందు ఏముందో చెప్తాయి, హెచ్చరిస్తాయి. సో ట్రాఫిక్ రూల్స్, ఈ సంకేతాలను పాటించటం మనందరి బాధ్యత. ఇది మనం రోజూ చూసే సీన్. ఒకే బైక్ మీద ముగ్గురు, నలుగురు వెళ్లడం. అబ్బో, భలే సరదాగా అనిపిస్తుంది వాళ్లకు. కాని దానివల్ల బండి కంట్రోల్ తప్పుతుంది, బ్యాలెన్స్ పోతుంది. ఇది ప్రమాదాన్ని కావాలని పిలవడమే కదా. మరి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవి స్టైల్ కోసం కాదు, ప్రాణం కాపాడే కవచాలు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అవ్వాలి, ట్రిపుల్ రైడింగ్ ఆపేయాలి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ అస్సలు వాడకూడదు. ఈ చిన్న రూల్సే మనల్ని కాపాడతాయి. ఇదిగో
ఇంకో డేంజరస్ అలవాటు. బస్సు ఫుట్బోర్డ్ మీద నిలబడి వెళ్లడం లేదా కిక్కిరిసిన బస్సులోంచి వేలాడటం. ఇది నిజంగా ప్రాణాలతో చెలగాటం ఆడటమే, వేరే మాటలేదు. బస్సులో ప్రయాణిస్తున్నా, రోడ్డు మీద నడుస్తున్నా సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది. ఫుట్బోర్డ్ మీద వెళ్లొద్దు, కదులుతున్న బస్సులోంచి దూకొద్దు, రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలి, కిటికీలోంచి తల చేతులు బయట పెట్టకూడదు, నడవడానికి ఫుట్పాత్ వాడాలి. ఇవన్నీ మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ల సేఫ్టీకి కూడా చాలా అవసరం. సరే, రోడ్ల సంగతి చూశాం. ఇప్పుడు మనం సేఫెస్ట్ ప్లేస్ అనుకునే మన ఇంటికి వద్దాం. కాని నమ్మండి, మనకు బాగా తెలిసిన ఈ ఇంట్లో కూడా మనకు తెలియని ప్రమాదాలు బోలెడుదాగి ఉంటాయి. ఇంట్లో ప్రమాదాలు 2 రకాలుగా జరగొచ్చు. ఒకటి మన పనుల వల్ల, అంటే స్విచ్లతో, కరెంట్ సామాన్లతో సరిగా డీల్ చెయ్యకపోవడం లాంటివి. రెండోది ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల, అంటే పాత వైర్లు, పాడైన స్విచ్ బోర్డులు లాంటివి. కారణం ఏదైనా సరే జరిగే నష్టం మాత్రం చాలా పెద్దది. మరి ఇంటిని సేఫ్గా ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి? కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. కత్తులు, కత్తెర లాంటి పదునైన వస్తువులతో జాగ్రత్త. అగ్గిపుల్లలతో అస్సలు ఆడకూడదు. పాడైన స్విచ్లు, వైర్లు అస్సలు టచ్ చేయొద్దు. కరెంటు పనులు చేసేటప్పుడు రబ్బర్ గ్లౌజ్ వేసుకోవడం మంచిది. ఇంకా నడిచే దారిలో వస్తువులు అడ్డంగా పెట్టకుండా చూసుకుంటే జారిపడకుండా ఉంటాం. ఇల్లు, రోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కూల్ గురించి మాట్లాడుకుందాం. చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు అక్కడ కూడా కొన్ని రూల్స్ పాటించడం ఎంత ముఖ్యమో చూద్దాం. ఆటలంటే సరదా ఉండాలి, ఉత్సాహం ఉండాలి, అంతేకాని ప్రమాదాలు ఉండకూడదు. అది క్లాస్ రూమ్ అయినా, ప్లేగ్రౌండ్ అయినా కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అయితేనే ఆ సరదా సేఫ్గా ఉంటుంది. స్కూల్లో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటంటే, ఆడేటప్పుడు గేమ్ రూల్స్ సిన్సియర్గా ఫాలో అవ్వాలి. ఒకరినొకరు తోసుకోకూడదు. పెన్సిల్ షార్ప్ చేయడానికి షార్ప్నర్ వాడాలి, బ్లేడ్లు కాదు. ప్రేయర్కి గాని, భోజనానికి గాని వెళ్తున్నప్పుడు క్యూ పాటించాలి. తెలియని వాళ్లతో మాట్లాడొద్దు, వాళ్ళిచ్చింది ఏదీ తినొద్దు. గోడలు, కిటికీలు ఎక్కడం లాంటివి అస్సలు చేయకూడదు. అయితే సేఫ్టీ అంటే కేవలం స్టూడెంట్స్ బాధ్యతే కాదు, స్కూల్ మేనేజ్మెంట్ కూడా కొన్ని పనులు చెయ్యాలి. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉంచడం, వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, పాడైన స్విచ్ బోర్డులు మార్చడం, ఇంకా దివ్యాంగుల కోసం ర్యాంపులు కట్టించడం. ఇవన్నీ స్కూల్ బాధ్యత. ఇది ఇద్దరి బాధ్యత అన్నమాట. ఇప్పుడు వాటర్ సేఫ్టీ. చెరువులు, నదులు, పడవ ప్రయాణాలు. ఇక్కడ చేసే చిన్న అజాగ్రత్త కూడా చాలా పెద్ద ప్రమాదానికి దారితీయచ్చు. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు. నీళ్లల్లో ఆడుకోవాలంటే ఎవరికిష్టముండదు చెప్పండి. కానీ ఈ సీన్ చూస్తే ఒక విషయం గుర్తుకు రావాలి. ఈత రాకపోయినా లేదా పక్కన పెద్దవాళ్లెవరూ లేకుండా నీళ్లల్లోకి వెళితే అది ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్లో ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నీళ్ల దగ్గర సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ ఈత వచ్చిన పెద్దవాళ్లతోనే వెళ్ళాలి. ట్రైనర్ సహాయంతో ఈత నేర్చుకోవాలి. లోతైన నీళ్లలోకి అస్సలు వెళ్ళొద్దు. బోట్లో వెళ్తున్నప్పుడు లైఫ్ జాకెట్ తప్పనిసరిగా వేసుకోవాలి. వరదలొస్తున్నప్పుడు నది దాటే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఇవి ప్రాణాలను కాపాడే రూల్స్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక సింపుల్ సేఫ్టీ టూల్ కిట్ లాగా మార్చుకుందాం. ఈ సూత్రాలు ఎక్కడికి వెళ్ళినా మనకు గుర్తుండాలి. మన పర్సనల్ సేఫ్టీ ప్లాన్ 3 స్టెప్స్. స్టెప్ 1 అవేర్గా ఉండాలి, అంటే మన చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించాలి. స్టెప్ 2 రూల్స్ తెలుసుకోవాలి, ఏ పరిస్థితిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకోవాలి. స్టెప్ 3 రెస్పాన్సిబుల్గా ఉండాలి, మనల్ని మనం, ఇతరులను కాపాడేలా మన పనులుండాలి. అంతే. మనమింతసేపు చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. మరిప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ రోజు నుంచి మీరందరూ కొత్తగా అలవాటు చేసుకోబోయే ఒక్క సేఫ్టీ హ్యాబిట్ ఏంటి? మీరు తీసుకునే ఆ చిన్న నిర్ణయమే మీ భద్రతకు పెద్ద పునాది వేస్తోంది. ఈరోజు మనం వినబోయే కథ మామూలు కథ కాదు. ఇది మన జాతీయ పతాకం నోటివెంట వినబోయే కథ. అవును, మన జెండానే మాట్లాడుతోంది. స్వాతంత్ర్యం కోసం మన దేశం చేసిన గొప్ప ప్రయాణం గురించి చెప్పబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ కథలోకి వెళ్ళిపోదామా? అది ఆగస్టు 15వ తేదీ. రాజు స్కూల్లో జెండావందనం ముగించుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తున్నాడు. తన చేతిలో ఓ చిన్న జెండా ఉంది.
ఉన్నట్టుండి ఆ జెండా మాట్లాడటం మొదలుపెట్టింది. నేనెవరో తెలుసా? స్వాతంత్ర్యం కోసం మన భారతదేశం చేసిన ప్రయాణం గురించి నీకు చెప్తాను అంది. రాజుకి ఆశ్చర్యం. నా కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? నేను పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే. నేను ప్రాతినిధ్యం వహించే ఈ నేలది చాలా గొప్ప గతం. చంద్రగుప్తుడు, అశోకుడు, అక్బర్, షాజహాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో గొప్ప చక్రవర్తులు ఈ గడ్డను ఏలారు. వాళ్ల కీర్తిని శాశ్వతంగా నిలిపారు. అప్పట్లోనే మన దేశమంటే విద్యకొక పెద్ద కేంద్రం. ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీస్ అంటున్నాం గదా, అప్పట్లో నలంద, తక్షశిల లాంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఇక్కడే ఉండేవి. ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్లంటే ఆలోచించండి. ఆ చక్రవర్తులు కేవలం రాజ్యాలను మాత్రమే ఏలలేదు, వాళ్లు చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన కట్టడాలను కూడా కట్టారు. ఉదాహరణకు ఈ సాంచీ స్తూపం చూడండి. దీన్ని అశోక చక్రవర్తి కట్టించారు. ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్కి, వాళ్ల కళలకి ఇదొక అద్భుతమైన సాక్ష్యం. అంతేకాదు, అప్పట్లోనే మన దేశం గణితం, వైద్యం, సైన్స్, సర్జరీ, మెటలర్జీ ఇలా ఒకటేమిటి కళలు, సాహిత్యం ఇలా ఎన్నో రంగాల్లో దూసుకెళ్ళింది. వీటన్నిటి వల్లే భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. ఇలా అంతా వైభవంగా సాగిపోతున్న సమయంలో భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఐరోపా వర్తకులు అడుగుపెట్టారు. కేవలం వ్యాపారం కోసం వచ్చామని చెప్పి నెమ్మదిగా మన దేశాన్ని బలహీనపరిచి తమ వలస పాలన కిందికి తెచ్చుకున్నారు. ఈ కథంతా 1498లో మొదలయింది. వాస్కోడగామా, ఈ పోర్చుగీస్ నావికుడు, ఇండియాకి ఒక కొత్త సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఇది ఏదో మామూలు ఆవిష్కరణ అనుకుంటే పొరపాటే. ఇది మన దేశ చరిత్ర గతినే మార్చేసింది. ఈ దారిలోనే యూరోపియన్ శక్తులన్నీ మన గడ్డమీద అడుగుపెట్టాయి. పోర్చుగీసు వాళ్లు, డచ్ వాళ్లు, ఫ్రెంచ్, బ్రిటిష్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వ్యాపారం పేరుతో మన దేశంలోకి వచ్చారు. కాని అందరూ వచ్చి వెళ్లినా ఒక్క బ్రిటిష్ వాళ్లు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టి నెమ్మదిగా ఇక్కడి రాజ్యాలను ఆక్రమించుకుని 1757 నుంచి వాళ్ల పాలన మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ల పాలన మొదలైన రోజు నుంచే వాళ్లకి వ్యతిరేకంగా పోరాటం కూడా మొదలైంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు తిరగబడటం మొదలుపెట్టారు. దాదాపు 200 ఏళ్లపాటు సాగిన ఆ స్వాతంత్ర్య సంగ్రామానికి ఇక్కడే పునాది పడింది. ఈ పోరాటం ఏదో ఒక్కరోజులో ముగిసిపోలేదు. చూడండి, 1757లో వాళ్ల పాలన మొదలైతే సరిగ్గా 100 ఏళ్లకి 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలైంది. ఆ తర్వాత 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడి పోరాటాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు నడిపింది. ఇక 1919లో గాంధీగారొచ్చాక ఉద్యమానికి కొత్త ఊపొచ్చింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంతో ఆ పోరాటం తారాస్థాయికి చేరింది. ఫైనల్గా 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1919లో మహాత్మాగాంధీగారు ఉద్యమంలోకి వచ్చాక ఇక స్వాతంత్ర పోరాటం రూపురేఖలే మారిపోయాయి. ఆయన నాయకత్వంలో అహింస అనే ఆయుధంతో సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్నే వణికించాయి. మన పోరాటానికి ఒక కొత్త అర్థం, ఒక కొత్త దారి దొరికాయి. ఇక 1942 వచ్చేసరికి పోరాటం చివరి దశకు చేరుకుంది. బ్రిటిష్ వాళ్లు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అప్పుడు గాంధీజీ ఒకే ఒక్క మాట అన్నారు, డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి. ఆ ఒక్క నినాదం క్విట్ ఇండియా ఉద్యమానికి ఊపిరిపోసింది. దేశం మొత్తం అదే మాటతో మారుమోగిపోయింది. ఇన్ని పోరాటాలు, ఇన్ని త్యాగాల తర్వాత ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. నా పుట్టుకకు, అంటే ఒక కొత్త స్వేచ్ఛాజాతి పుట్టడానికి సమయం వచ్చింది. ఆ ఒక్క క్షణం కోసం దేశమంతా కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది. చివరికి 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి ఆ క్షణంలో బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. భారతదేశం స్వతంత్ర దేశమైంది. అందుకే కదా మనం ప్రతి ఏటా ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు నుంచే నేను ఈ స్వేచ్ఛాగాలిలో గర్వంగా ఎగరడం మొదలుపెట్టాను. స్వాతంత్ర్యమైతే వచ్చింది, కాని ఇంత పెద్ద దేశాన్ని ఎలా నడపాలి? దానికి ఒక రూల్ బుక్ కావాలి కదా, అదే మన రాజ్యాంగం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆ గొప్ప గ్రంథాన్ని రాసే పని మొదలైంది. ఆ తర్వాత 1950 జాన్వరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి భారతదేశం ఒక సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా అంటే రిపబ్లిక్గా అవతరించింది. అందుకే మనం ఆ రోజును రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక నా కథ చివరికి వచ్చేస్తోంది. కాని ఒక్క విషయం, ఈ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. లెక్కలేనంతమంది త్యాగాల పునాదుల మీద నిలబడింది. వాళ్లని గుర్తు చేసుకోకపోతే నా ఈ కథకు అర్థమే ఉండదు. బ్రిటిష్ ప్రభుత్వం మన స్వాతంత్ర్య సమరయోధుల్ని ఏమాత్రం కనికరం లేకున్నా జైళ్లలో పెట్టింది. కొందర్ని ఉరితీసింది, ఇంకొందర్ని కాల్చి చంపేసింది. భగత్ సింగ్ లాంటి ఎంతో మంది యువకులు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించారు. కాని ఎన్ని చేసినా భారత ప్రజలు వెనక్కి తగ్గలేదు. బాలగంగాధర తిలక్ లాంటి నాయకులు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు. వాళ్ల ధైర్యం, వాళ్ల దేశభక్తి తరతరాలకు ఒక స్ఫూర్తి. ఈ పోరాటంలో మహిళల పాత్ర కూడా మర్చిపోలేనిది. రాణి లక్ష్మీబాయి లాంటి వీర వనితల పరాక్రమం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మనం ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛావాయువు వాళ్లు చేసిన అంతులేని త్యాగాల ఫలితమే. ఇప్పుడు నా ప్రయాణం మీకు తెలిసింది కదా. ఇంతమంది ప్రాణత్యాగాలతో ఎన్నో కష్టాలతో సాధించుకున్న ఈ స్వాతంత్ర్యానికి అసలైన అర్థమేంటి? ఈ స్వేచ్ఛాదేశ పౌరుడిగా మన బాధ్యత ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఉంటున్న ఈ ప్రపంచం నిజంగా ఎలా ఉంటుంది? దానికి అంచుందా లేక గుండ్రంగా ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? రండి, ఈరోజు మన భూమి గురించి ఇంకా అంతరిక్షం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ కథ మొదలయ్యేది ఇక్కడ్నుంచే. ఈ చిత్రంలో కనిపిస్తున్నది చందు, వాళ్ల తాతయ్య. ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తున్నారు. అప్పుడే చందు మనసులో ఒక చిన్న కాని చాలా పెద్ద ప్రశ్న మొదలైంది. అవును, చందు అడిగిన ప్రశ్న అదే. మనం భూమి అంచుకు చేరుకోవాలి కదా తాతయ్యా అని. నిజమే కదా? చిన్నప్పుడు మనలో చాలామందికి ఇలాంటి సందేహం వచ్చి ఉంటుంది. ఈ ప్రపంచానికి ఎక్కడో ఒక చివర, ఒక అంచు ఉంటుందని అనుకుంటాం. కాని తాతయ్య చెప్పిన జవాబుతో చందు ఆశ్చర్యపోయాడు. ఆయన అన్నారు, నువ్వు ఒకే దిశలో నడుస్తూ వెళ్తే చివరికి నువ్వు ఎక్కడ మొదలుపెట్టావో మళ్ళీ అక్కడికే వస్తావని. అంటే ఈ భూమికి అంచు లేదన్నమాట. ఇది మన గ్రహం గురించిన ఒక ప్రాథమిక సత్యం. ఇదేదో కథ కాదు, 100 ఏళ్ల క్రితమే నిరూపితమైన నిజం. 1519లో ఫర్డినాండ్ మెగల్లన్ అనే ఒక సాహసికుడు తన టీంతో కలిసి ఓ ప్రయాణం మొదలుపెట్టాడు. వాళ్ల లక్ష్యం ఒకటే, ఆగకుండా ఒకే దిశలో వెళ్ళాలి. ఏళ్ల తరబడి సముద్రంలో ప్రయాణించి చివరికి 1522లో వాళ్లు ఎక్కడైతే మొదలుపెట్టారో మళ్లీ అక్కడికే చేరుకున్నారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది చెప్పండి? సరే, భూమి గుండ్రంగా ఉందని ఒప్పుకుందాం. కాని ఇక్కడే అస్సలు చిక్కు వచ్చి పడింది. మరి మనం నడిచే నేల ఎందుకు ఇంత ఫ్లాట్గా, చదరంగా కనిపిస్తోంది? ఎక్కడా వంపు ఉన్నట్టు అనిపించదే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఈ మట్టి కుండని చూడండి, గుండ్రంగా ఉంది కదా? ఇప్పుడు ఈ కుండలోంచే ఒక చిన్న ముక్క పగలగొట్టామనుకోండి, ఆ ముక్క ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటుంది. దానిమీద ఉన్న చిన్న వంపు మన కంటికి కనబడదు కూడా. మన భూమి కథ కూడా సేమ్ టు సేమ్ అంతే. భూమి అనేది ఒక పెద్ద, చాలా చాలా పెద్ద కుండలాంటిది. మనం చూసేది ఆ కుండలో ఒక చిన్న పెంకుముక్కంత భాగం మాత్రమే. అందుకే ఆ పెద్ద గోళం మీద ఉన్న వంపు మనకస్సలు కనిపించదన్నమాట. భూమి ఆకారం అర్థం చేసుకోవడానికి ఈ గ్లోబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ గ్లోబ్ మీద ఒక దేశాన్ని కరెక్ట్గా ఎలా కనుక్కోవడం? చందు స్నేహితుడు హరీష్కి ఇదే డౌట్ వచ్చింది. గ్లోబ్ మీద అమెరికాను వెతుకుతూ, హే, నాకది కనబడట్లేదు, నేను దాన్ని ఎలా గుర్తించాలి అని అడిగాడు. అవును, ఒక సిస్టం లేకపోతే ఎలా? మళ్ళీ ఇంకో సింపుల్ ఉదాహరణ. ఈ పిల్లలు చూడండి, ఇసుకలో ఒక రాయి ఎక్కడుందో చెప్పడానికి ఏం చేస్తున్నారు? కొన్ని అడ్డం గీతలు, కొన్ని నిలువు గీతలు గీశారు. అంతే, ఆ రాయి ఎక్కడుందో చెప్పడం ఈజీ అయిపోయింది.
విచిత్రం ఏంటంటే మనం భూమి మీద కూడా ఇదే టెక్నిక్ వాడుతున్నాం. ఇసుకలో గీసిన గీతల్లాగే మన భూమి మొత్తం మీద కొన్ని ఊహాజనిత గీతలు గీశారన్నమాట. ఆ గీతలకి మనం పెట్టిన పేర్లు అక్షాంశాలు, రేఖాంశాలు. అడ్డంగా ఉండేవాటిని అక్షాంశాలు అంటాం, నిలువుగా ఉండేవాటిని రేఖాంశాలు అంటాం. ఈ గీతల నెట్వర్క్ వల్లే భూమి మీద ఏ మూలకైనా సరే మనం ఒక పర్ఫెక్ట్ అడ్రస్ చెప్పగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు అడ్రస్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. కానీ ఇంకో కొత్త చిక్కుముడి వచ్చి పడింది. అదే సమయం. ఇండియాలో పగలున్నప్పుడు అమెరికాలో రాత్రి ఎందుకుంటుంది? ప్రపంచమంతా ఒకేసారి పగలు, ఒకేసారి రాత్రి ఎందుకుండదు? ఈ ప్రశ్నకు సమాధానం భూమి కదలికలోనే దాగి ఉంది. బొంగరం చూశారు కదా, ఎంత వేగంగా తన చుట్టూ తాను తిరుగుతున్నో? మన భూమి కూడా అచ్చం ఒక పెద్ద బొంగరం లాంటిదే. తన చుట్టూ తాను గిర్రున తిరుగుతూనే ఉంటుంది. భూమి ఇలా తన చుట్టూ తాను తిరగడాన్నే మనం భూభ్రమణం అంటాం. ఈ ఒక్క రౌండ్ కంప్లీట్ అవ్వడానికి కరెక్ట్గా 24 గంటలు పడుతుంది. మన ఒక రోజు అంటే అదే. ఈ భూభ్రమణం వల్లే మనకు పగలు, రాత్రి ఏర్పడతాయి. చాలా సింపుల్. భూమి తిరుగుతున్నప్పుడు ఏ భాగమైతే సూర్యుడికి ఎదురుగా వస్తోందో అక్కడ పగలు, సూర్యుడికి అవతలివైపు అంటే నీడలో ఉన్న భాగానికి రాత్రి. ఇదొక నాన్ స్టాప్ సైకిల్ అన్నమాట. అయితే భూమికి ఇది ఒక్కటే పని కాదు. తన చుట్టూ తాను తిరుగుతూనే అది సూర్యుని చుట్టూ కూడా ఒక పెద్ద రౌండ్ వేస్తోంది. ఇది భూమి చేసే రెండో ముఖ్యమైన పని. సూర్యుని చుట్టూ భూమి చేసే ఈ ప్రయాణాన్ని భూపరిభ్రమణం అంటారు. ఈ ఒక్క రౌండ్ పూర్తి చేయడానికి సుమారుగా 365 రోజులు పడుతుంది. అదే మన ఒక సంవత్సరం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే భూభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం. దీనికి 24 గంటలు పడుతుంది. దీనివల్ల పగలు, రాత్రి వస్తాయి. ఇక భూపరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరగడం. దీనికి 365 రోజులు పడుతుంది. దీనివల్ల మనకు ఋతువులు అంటే సీజన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా ఆలోచిద్దాం. మన భూమి ఈ విశ్వంలో ఒక్కటే లేదు. ఇది సూర్యులు అనే నక్షత్రం చుట్టూ తిరిగే ఒక పెద్ద కుటుంబంలో సభ్యురాలు. దాన్నే మనం సౌరవ్యవస్థ అంటాం. ఈ కుటుంబానికి సూర్యుడు హెడ్. దాని చుట్టూ మన భూమితో కలిపి మొత్తం 8 గ్రహాలు తిరుగుతున్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, తర్వాత బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఇదంతా కలిపితేనే మన సోలార్ సిస్టమ్. ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మనమిప్పుడు భూమి మీదే కూర్చోలేదు. మనం కూడా అంతరిక్షంలోకి వెళ్తున్నాం. మన భారతదేశం పంపిన చంద్రయాన్-2 మిషన్ అలాంటి ఒక గొప్ప ప్రయత్నమే. రాకెట్లు, శాటిలైట్లు, రోవర్లతో మనం ఈ సోలార్ సిస్టంలోని రహస్యాలను తెలుసుకుంటున్నాం. ఇదంతా చూశాక మన ప్రయాణం మొదలైనప్పటి నుండి ఎంతో దూరం వచ్చాం కదా. ఇప్పుడు మన ముందున్న చివరి అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది. మన భూమిలాగే మనం వేరే గ్రహాల మీద బ్రతకగలమా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడమే మానవాళి ముందున్న అతిపెద్ద సవాలు. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.